వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కడితే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి అనే దాని మీద ప్రజల ఒపీనియన్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్నాం. సార్, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారా రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఇప్పటికే చాలా మార్పులు చేస్తున్నారు, నియోజకవర్గాల అభ్యర్థులు మార్చేస్తున్నారు. అదేమన్నా బెడిసి కొడుతుందా, కలిసి వస్తుందా? ఇక్కడ ఓటు వేసేది జగన్మోహన్ రెడ్డి గారికి అండి. మేము అభ్యర్థిని కాదు మేము చూసేసేది. ఆయన చేసిన మార్పులు ఎంత మార్పులు వచ్చాయంటే కూలింగ్ ఆయన చేసినంత ఇంకెవరు చేయలేరండి నా దృష్టిలో అయితే. మామూలుగా అందరూ అంటారు కేజీటీ బీజీ ఫ్రీ అంటారు. కేజీటీ బీజీ ఫ్రీ కాదండి, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్ని సమకూర్చాలి. స్కూల్లో ఆయన చేసినంత నాడు నేడు అనే నిజంగా సిస్టమ్ అనేది వెరీ వెల్. ఎందుకంటే ఆయన స్కూల్కి పిల్లల్ని పంపితే చాలు, స్కూల్కి పిల్లలకి ఏం కావాలో మొత్తం ఆయన చూసుకుంటున్నాడు. పొద్దున్న వెళ్ళిన కాడి నుంచి మొత్తం అంతా ఫుడ్ అంతా ఆయన చూసుకుంటున్నాడు. ఈవెన్ పిల్లలకు కావాల్సిన నోట్స్, పెన్స్ మొత్తం ఎడ్డు మా ట్యాబ్లో కూడా ఇచ్చాడు ఆయన. స్కూల్లో ప్రొదర్లు పెట్టి చెప్తున్నాడు. మొత్తం అంతా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మార్చేసాడు. అంటే ఉచితాలు, సంక్షేమం ఇవే గెలిపిస్తాయా? అభివృద్ధి అవసరం లేదా జనాలకి? ప్రతిపక్షాలు చెప్తున్నమాట. అభివృద్ధి అంటే ఏంటి సార్? నిన్నకన్నా ఇవాళ బాగుంటుంది కదా మాకు అభివృద్ధి. ఇప్పుడు లేనివాడికి ఏం తెలుస్తుంది చెప్పండి? తిండి లేని వాళ్ళు చాలా మంది మన కరోనా ఉన్నారు, చాలా మంది పోయారు. డబ్బు లేని డబ్బు ఉన్న కోట్లు ఉన్నది, డబ్బులు ఉన్నా సరే పోయారు. డబ్బు ఒకటే కాదు కదండి. అభివృద్ధి అంటే ఉందండి, మనకు ఉన్న దాంట్లో మనం చేసుకోవాలి, మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. అంటే ప్రతిదీ హైటెక్ సిటీ కట్టేసి ఇంకోటి కట్టేసి హైటెక్ సిటీ సరిపోతుంది మీకు. సరిగ్గా రోడ్లు లేవు. ఇప్పుడు కాకినాడలో మేము వచ్చాం, దారిలో ఎక్కడ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. సామర్కోట నుంచి కాకినాడ వచ్చి రోడ్డు అంతా జనాలు అదే చెప్తున్నారు, పట్టించుకోవట్లేదు. ఉచితాలు ఇచ్చేసి డబ్బులు పనిచేసి డెవలప్మెంట్ ఆగిపోతుంది అని. ఇది చెయ్యండి. ఇది అన్ని ఇళ్ళు ఒకలా ఉంటాయండి, అన్ని ఇళ్ళు ఒకలా ఉండవు కదా. అన్నీ సమకూర్తారు ఒకటి. ఇప్పుడు మొత్తం వ్యవస్థ పాడైపోయింది. ఎడ్యుకేషన్ వ్యవస్థ గురించి చెప్తున్నాను నేను. అంతకుముందు 2-3 కాలేజీలు ఉండేది. చిన్న స్కూల్లో పిల్లలు, జడ్బీ స్కూల్ చదివే పిల్లలు ఈరోజు అమెరికా పెద్ద దేశాలకు వెళ్ళి పెద్ద సభల్లో మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఉంటుందండి. ఒకటి స్టెప్ బై రాత్రి ఏం మారిపోదు కదా. స్టెప్ బై స్టెప్ మారుతుంది. టైం ఇవ్వాలి కదా. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు, ఎవరు వస్తారు? ఇప్పుడు తెలంగాణ చూశారు, వాళ్ళు అక్కడ పూర్తిగా సంక్షేమం, ఉచితాలను కోరుకున్నారు. అక్కడ అధికారం 10 ఏళ్ల పాటు అధికార పక్షమే మారిపోయింది. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి ఉంటుందా? లేదండి, మళ్ళీ జగన్ గారు. ఎందుకంటే 5 ఏళ్ళు ఏది జరిగిపోదండి, మార్చుకుంటూ వస్తాడు. వ్యవస్థలైనా మార్చుకుంటూ వస్తాడు. నెక్స్ట్ అది కూడా జరుగుతుంది. కంగారు పడితే అని సాధ్యం. రాత్రి ఏది మారుతాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మొత్తం మార్చేశాడు ఆయన. ఆ మార్పు పూర్తిగా రావాలి కదండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈరోజు మా బీటెక్ అయింది, నాది ఎంబీఏ అయింది. అది నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ కూడా పడుతుంది. రాత్రి కంగారు ఎలా జరుగుతుంది? సమూలమైన మార్పులు మారుతాయండి. టైం ఇవ్వాలి. ఇంకా ప్రజలు మళ్ళీ సరిగ్గా ఎన్నుకుంటాయండి. నిజంగా మంచిగా జరుగుతుంది డెవలప్మెంట్. సార్, మీరు చెప్పండి, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఇప్పుడు ఆల్రెడీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చాలా చోట్ల ఇన్ఛార్జీలు మార్చేస్తున్నారు, అభివృద్ధి ఏం లేదు అనేది కాకినాడలో చూసుకుంటే చాలా మంది చెప్తున్నమాట. అదే అలాగే ఉందా? మీ అభిప్రాయం? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఇది 100% కరెక్ట్. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలు మంచి పనితీరు చేస్తారని ఆయన నమ్మి కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ ప్రజలు పబ్లిక్ ఎన్నుకున్నారు. కానీ వాళ్ళు చేసే విధానం నచ్చక జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఇన్సిడెన్సీ రిపోర్ట్ వల్ల వాళ్ళ రిపోర్ట్స్ అవి సరిగ్గా లేక వాళ్ళు మారుతాం కరెక్టే 100%. జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధానాలన్నీ కూడా పబ్లిక్ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఇదంతా ఏరియా అంతా కూడా కాకినాడ కోస్టల్ ఏరియా అంతా కూడా మనకి రైతులకు ఉపయోగపడే ఏరియా అనమాట. అయితే రైతులకి గతంలో ధాన్యం వస్తే తొందరగా వచ్చేవి కదా డబ్బులు, 3 నెలలు 4 నెలలు పడి. ఈ రోజు పరిస్థితి ఏంటంటే రైతుకి డైరెక్ట్గా తూసిన 3 రోజులకే డబ్బులు వచ్చేస్తుంది. ధాన్యం ఏ రోజు అయితే తూసాడో ఆ నెక్స్ట్ డే తర్వాత రోజు అంటే 3వ రోజు డబ్బులు పడిపోతున్నాయి. రైతు భరోసాలు కానీ రైతులకి ఎడ్యుకేట్ చేయడంలో కానీ చాలా బాగుంది. రైతులకి చాలా అనుకూలంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సంక్షేమ మార్పు మీరు తెలంగాణ ఎన్నికలు చూసా ఉంటారు, అక్కడ మార్పు కోరుకున్నారు ప్రజలు. 10 ఏళ్ళు ఉన్న అక్కడ కేసీఆర్నే దించేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే సంక్షేమం. మాటల గారెడ్డి తప్ప కేసీఆర్ అక్కడ ఏ పని చేసింది లేదు. రైతులు కానీ పబ్లిక్ కానీ స్కూల్ పిల్లల విషయంలో కానీ ఇక్కడ ఏదైతే మాట అన్నాడో మాట తప్పకుండా ప్రతి కార్యక్రమం కూడా తూచా చెప్పకుండా పనిచేసాడు. జనాల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మళ్ళీ ఆయన వస్తారు, 100% ఆయన వస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తుల వల్ల ఏముండదండి, పొత్తు ప్రభావం ఏముండదండి. ఒకటి మాటల గారెడ్డి తప్ప అస్సలు ఏముండదండి. బూడిదలో పోసిన పన్నీర్ కన్నా దారుణంగా ఉంటుంది మీకు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కలయిక ఏమీ ఉపయోగం ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు 100% 175 170 స్థానాలు 100% గెలుస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. రైట్, చూద్దాం. ఇక్కడైతే మాత్రం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విషయంలో పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. ఎవరు మళ్ళీ అధికారంలోకి రావాలనే దాని మీద. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. అమ్మ, మీకు పథకాలు అందుతున్నాయా? ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఏమి అందుతున్నాయి? పథకం పనికి వెళ్ళిన క్యాష్ అందుతుందండి. ఎంత వస్తుంది? మాకు 270 ఆడుతుందండి. ప్రభుత్వ పథకాలు ఏం రావట్లేదా? పింఛన్లు కానీ, అమ్మఒడి కానీ వస్తున్నాయండి. పెన్షన్ అది అమ్మఒడి అన్ని వస్తున్నాయండి పాపలకి.
స్కూల్ పిల్లలకి అన్ని వస్తున్నాయండి. ఏది బాగుంది? ఇంత ముందు మీరు వెళ్ళి లైన్లో నుంచి తెచ్చుకునేవారు, ఇప్పుడు మీకు ఇంటికే వాలంటీర్లు తెచ్చిస్తున్నారు, అది బాగుంది ఇది బాగుంది? ఇది వాలంటీర్లతో బాగుందండి మాకు. రేషన్ కూడా మీరు వెళ్ళి తెచ్చుకునేవారు, ఇప్పుడు ఏమో రేషన్ వెహికల్ ఇంటికి వస్తుంది. దగ్గరికే వస్తుందండి, అన్ని దగ్గరికే వస్తున్నాయండి. ఉమ్. మాకు బాగానే అందుతున్నాయండి బాబు. ఎవరు వస్తే బాగుంటుంది మళ్ళీ అనుకుంటా? మళ్ళీ మాకు జగనే రావాలనండి. మళ్ళీ జగనే రావాలనేది అయితే మాత్రం ఇక్కడ చెప్తున్నారు. అంటే మార్పులు జరుగుతున్న కొద్దీ తెలంగాణ ఫలితాలు ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి ఆంధ్రప్రదేశ్ మీద అనుకుంటే పెద్దగా అయితే కనిపించట్లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ హర్షవర్ధన్తో శేఖర్, సుమన్ టీవీ, కాకినాడ.